ఐ హావ్ సీన్ సో మెనీ దిస్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా జస్ట్ టు మేక్ మనీ ఎర్ర బటన్ పచ్చ బటన్ నొక్కినట్టు సెల్లు బై స్టాక్స్ కొంటూ జస్ట్ టు మేక్ మనీ, దెర్ ఇస్ నో ఎనీ అదర్ రీజన్. ఇందాక మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏదో చెప్పారు. ఇఫ్ యూ కెన్ షేర్ హౌ ద చేంజింగ్ ఆఫ్ అవర్ టార్గెట్, అంటే మన టార్గెట్ని వితౌట్ నో రీజన్ మారిస్తే జస్ట్ బికాస్ ఆఫ్ ద గ్రీడ్, హౌ దిస్ గ్రీడ్ ఫ్యాక్టర్ విల్ రియల్లీ ఇంపాక్ట్ ఎ కెరియర్. డెఫినెట్లీ అండి, బికాజ్ మనము లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం ఒక డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు లాట్ ఆఫ్ అబ్స్టకల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను షిప్ లో ఉన్నప్పుడు మనం ఒక ప్లాన్ అని వేస్తాము, మధ్యలో లాట్ ఆఫ్ డీవియేషన్స్ వస్తాయి. కానీ ఫైనల్ డెస్టినేషన్ అనేది, ఇప్పుడు నేను మధ్యలో షిప్ లో వెళ్తా నేను యుఎస్ వెళ్ళాల్సింది, ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో బాగుంది అని అక్కడ ఆపేసి నా లైఫ్ ని మార్చేసుకుంటే we will never be able to reach the destination. Yes. So I think destination ని ఎలా ఫోకస్ చేయాలి అనేది ఇప్పుడు యంగ్స్టర్స్ నేర్చుకోవాలి. యంగ్స్టర్స్ నేర్చుకొని ఇంటర్మీడియట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఆ గ్రాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఎట్లా ఉండదంటే మనకి రీల్స్ చూసేటప్పుడు ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఉంటుంది, వెళ్తా ఇంకోటి అనేది. అలానే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది ఉంది ఇప్పుడు అందరికి పిల్లలకి. ఏంటంటే ఇప్పటికిప్పుడు అయిపోవాలంతా, ఇప్పటికిప్పుడు డబ్బులు సంపాదించాలి, ఇప్పుడు నాకు వెంటనే రిజల్ట్ వచ్చేయాలి, ఇంత పెడితే ఇంత రావాలి అనే దాంట్లో ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ లో, లైక్ రీల్స్ చూసినప్పుడు ఇట్లా పెట్టగానే నెక్స్ట్ రీల్ వచ్చేయాలి, ఇలా డబ్బులు పెట్టగానే మనకి వచ్చేయాలి. ఆ ఓల్డ్ అట్లీస్ట్ నేను అంటాను ఒక జనరేషన్ బిఫోర్, మన పేరెంట్స్ టైంలో అట్లీస్ట్ ఒక షేర్ కొంటే 30,000 వరకు అమ్మేవాళ్ళు కదండి. అవును, అట్లీస్ట్ మర్చిపోయి దాని తర్వాత కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అలా మర్చిపోయి కూడా. అట్లీస్ట్ అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అట్లీస్ట్ దే హ్యావ్ పేషెన్స్. టుడే కిడ్స్ డోంట్ హ్యావ్ పేషెన్స్. ఈరోజు మీరు అన్నట్టు రెడ్ బటన్ గ్రీన్ బటన్ నొక్కేస్తున్నారు, కానీ దాంతో ఎంత పోతుంది వాళ్ళకి డబ్బులు అనేది ఆలోచించట్లేదు. ఇట్స్ నాట్ జస్ట్ మనీ, దే ఆర్ లూజింగ్ దేర్ పీస్. ఎగ్జాక్ట్లీ.